ఆంధ్రప్రదేశ్ లో యాపిల్ మొక్కలు పెట్టినామంటే అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. మా ఏరియా అంతా యాపిల్ పెట్టినామంటే అందరూ మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. మొక్క అనేది అడగాలన్నమాట. నాకు నీళ్లు కావాలని అడిగినప్పుడు మాత్రమే నీళ్ళు ఇవ్వాలి. మన ఊరికే మనం బోర్ ఉంది, మనం స్విచ్ ఉంది ఆన్ చేసినామంటే కాదడా అది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం సంసార పరంగా కానీ మన ఇంట్లో మనం ఏంటి చూస్తాం చెప్పు, బట్టలు వేసుకున్నాము బయటకు వెళ్ళిపోయినాము. ఆడదైతే పిల్లలు చూసుకోవాలా, వంట చేయాలా, కసు నూకల్లా, బట్టలు ఉతకల్లా, ఎన్ని పనులు ఉంటాయి. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ఉమేష్. ఫ్రెండ్, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎనుమలదొడ్డి గ్రామము, కుందుర్పి మండలము, కళ్యాణదుర్గం తాలూకా, అనంతపురం డిస్టిక్లో ఉన్నాము. ఇప్పుడు మన వెనకాల చూసుకున్నట్లయితే రైతు నాగరాజు గారు ఉన్నారు. అతను దాదాపుగా 1000 యాపిల్ మొక్కలు సాగు చేస్తున్నారు. ధర్మారంలోనే శ్రీ సత్యసాయి హార్టికల్చర్ నర్సరీలో 1000 యాపిల్ మొక్కలు కొనుగోలు చేశాడు. అదేవిధంగా యాపిల్ మొక్కల్ని ఎటువంటి మెయింటెనెన్స్ చేసుకోవాలా, నీటి యాజమాన్యం ఎట్లా ఉండాలా, ఈ యాపిల్ మొక్కల్ని ఎట్లా కాపాడుకోవాలా, ప్రతి ఒక్క డీటెయిల్స్ రైతుకి తెలియజేయడం కోసము శ్రీ సత్యసాయి హార్టికల్చర్ నర్సరీ ఓనర్ అయినటువంటి చక్రపాణి యాదవ్ గారు విజిటింగ్ కోసం వచ్చారు. ఈ వీడియో మొత్తం యాపిల్ సాగు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసుకోండి. వీడియో చూద్దాం రండి. సార్ నమస్తే, మా పేరు నాగరాజు, ఎనుమలదొడ్డి విలేజ్, కుందుర్పి మండలము, కళ్యాణదుర్గం తాలూకు, అనంతపురం జిల్లా. ఇప్పుడు మీరు మా ధర్మవరం నర్సరీ నుంచి 1000 మొక్కలు యాపిల్ మొక్కలు తీసుకొచ్చినారు. ఓకే. యాపిల్ మొక్కల్లో ఒకటి వచ్చి అన్నా వెరైటీ వచ్చి 800 మొక్కలు తీసుకొచ్చినారు. హెచ్ఆర్ఎం అనేది వచ్చి 100 మొక్కలు తీసుకొచ్చినారు. డోర్ సెట్ గోల్డెన్ వెరైటీ అనేది 100 మొక్కలు తీసుకొచ్చినారు. ఈ డోర్ సెట్ గోల్డెన్ అనేది పాలినేషన్కి అంటే అనుసంధానంకి మగ మొక్క అనమాట. దాంట్లో కూడా పచ్చగా వస్తుంది, కాయ బాగుంటుంది. ఇప్పుడు మీరు మా దగ్గర తీసుకొచ్చి ఎన్ని నెలలు అవుతుంది సార్? ఇప్పటికి 10వ తారీఖు వస్తే 6 నెలలు కంప్లీట్ అయిపోతుంది సార్. 6 నెలలు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 6 నెలల మొక్క ఇది. అవును. ఓకే. ఈ 6 నెలల మొక్క అంటే ఇప్పుడు మీరు ఈ డిస్టెన్స్ అనేది నేను చెప్పిన విధంగా పొడవు వచ్చి 8 అడుగులు, వెడల్పు వచ్చి 10 అడుగులు. అవును సార్. చెట్టుకి వచ్చేసి మనకి 8 అడుగులు, చెట్టుకు వచ్చేసి 8 అడుగులు, వెడల్పు వచ్చి 10 అడుగులు. ఎకరాకు వచ్చి 500 మొక్కలను మీరు నాటడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనకు నేను చెప్పిన విధంగా మీరు మొక్క నాటేటప్పుడు గుంత ఎంత తీసుకున్నారు, ఎంత ఎరువు వేసుకున్నారు? పొడవు వచ్చి అడుగున్నారా, వెడల్పు వచ్చి అడుగున్నారు, గుంత తీసుకున్నారు. ఓకే. దాంట్లోకి ఏమి ఎరువు వేసినారు? అదే కానగాకు, వేపాకు, సుడోమోనాపాసు ఇవన్నీ పొడి కలిపి వేసిన. స్టార్టింగ్ మామూలుగా నేను చెప్పినట్టు మీరు ప్యాడ్ ఎరువు అనేది వేయలేదు. ఓకే. రైతులకు చెప్పేది కూడా నేను అదే, ఏమంటే స్టార్టింగ్ లో అనేది మనం ప్యాడ్ ఎరువు కానీ, గొర్రెరువు కానీ, కోల్డ్ ఎరువు కానీ ఎటువంటిది వేయకూడదు. ఓకే. స్టార్టింగ్ మనం వేప చెక్కతో పాటు సుడోమోనాపాసు కానీ, ట్రైకోడర్మా కానీ ఇలాంటివి మనం వేసుకొని నాటుకుంటే మాత్రం మొక్క అనేది ఈ విధంగా అద్భుతంగా వస్తుంది అనమాట. ఓకే. మళ్ళీ ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మొక్కలు చూసి? మీకు యాపిల్ మొక్కలు చూసి చాలా సంతోషంగానే ఉంది. ఓకే. ఇప్పుడు మామూలుగా మీకు మీ చుట్టూ ఉన్న రైతులు వాళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో యాపిల్ మొక్కలు పెట్టినామంటే అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. బట్ ఒక సంవత్సరం ఉంటే మన తోటకి వచ్చేసి యాపిల్ కాయలు తిని వాళ్ళను సంతోషపడతారు. ఇప్పుడు మా నర్సరీకి వచ్చినారు, మళ్ళీ మా చిక్బల్లాపూర్ దగ్గర నర్సరీలో అక్కడ కాయలు చూసినారు మీరు. అవును. ఇప్పుడు మా గురించి మీకు ఎలా అనిపిస్తుంది అంటే, మేము ఇచ్చిన మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మొక్క నాటినప్పటి నుంచి మీకు ఎటువంటి ఏ సందర్భంలో మేము ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో మా ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి టైమును మొక్కకి ఎప్పుడు ఏం చేయాలా, ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలని మీరు మంచిగా మాకు సలహాలు సూచనలు ఇవ్వబట్టి మొక్క ఇంత ఎదుగుదలకి ఇదైంది అనమాట. ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నది వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఓనర్ వచ్చేసి వీళ్ళు బెంగళూరులో ఉంటారు అనమాట. ఓకే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మారుతి అని ఈ అబ్బాయి వచ్చేసి ఈ తోటనంతా మెయింటెనెన్స్ చేసుకుంటారు అనమాట. ఈయన కూడా నాతో సంప్రదిస్తారు అనమాట. అంటే ఓనర్ అయితే నాకు ఎక్కువ ఫోన్ చేయడు, వీళ్ళే నాకు ఫోన్ చేసేసి సార్ ఎలా చేసుకోవాలి, కటింగ్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఈ రోగం వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్క టైంలోనూ వీళ్ళు నాకు ఫోటో పెట్టడం జరుగుతుంది. ఫోటోతో పాటు సార్ ఇట్లా అవుతుందని చెప్పేసి వీడియో కాల్ కూడా చేసి చూపిస్తారు. మేము ఇమీడియట్గా వాళ్ళకి మనము గ్రూప్ ద్వారా కానీ ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఓపెన్ చేసాం అనమాట, యాపిల్ ఫార్మింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. ఆ గ్రూప్లో కూడా వీళ్ళని కూడా యాడ్ చేసి వీళ్ళు సపరేట్ కూడా వీళ్ళు ఫోటో పెట్టడం ద్వారా నేనేం చేస్తుంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చెట్టు ఇచ్చేది ముఖ్యం కాదు, దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం చాలా ముఖ్యము. ఇంకొకటి ఏమైపోతుంది, ఇక్కడ రావడానికి కారణము 7 నెలల తర్వాత రావడానికి కారణం, 5 నెలల తర్వాత రావడానికి కారణం ఏమంటే
కొన్ని మొక్కలని చనిపోతున్నాయని చెప్పారు వీళ్ళు. దీనికి కారణం ఏమని కూడా వీళ్ళకి ఆల్రెడీ నేను ఫోన్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా వచ్చేసి వీళ్ళ తోటకి వచ్చి దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసము ఇంత దూరం వచ్చేసాను. ఇప్పుడు మెయిన్ ఇక్కడ తప్పు ఏం జరుగుతుందంటే, మెయిన్ వచ్చి యాపిల్ చెట్లకు అనేది నీళ్ళు చాలా తక్కువ ఇవ్వాలన్నమాట. నీళ్ళకి యాపిల్ మొక్కకు అనేది ఆ నీళ్ళు అనేది ఆ నీళ్ళకి యాపిల్ చెట్టుకి చాలా ఆపోజిట్ అనమాట. నీళ్ళు ఎంత తక్కువ ఇచ్చినామంటే మొక్క అనేది అంత ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, మేము కటింగ్ చర్యలు అనేది ఏ విధంగా చేసామంటే, చెట్టు అడుగు చూడండి మీరు, అడుగు నుంచి అడుగున్నర అనేది కింద గ్యాప్ ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు, అడుగున్నర గ్యాప్ ఉందన్నమాట. మన కటింగ్ చర్యలు ఇప్పుడు ఎలా చేసామంటే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము మొక్క ఇలా ఉంది చూడండి, ఇలా మేము ఫస్ట్ ఇక్కడ కటింగ్ చేసామన్నమాట. అక్కడ కటింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 2 అడుగులు అనేది 2 బ్రాంచెస్ వచ్చాయన్నమాట. 2 బ్రాంచెస్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఒక అడుగు భాగంలో కటింగ్ చేసామన్నమాట. ఇక్కడ చూడచ్చు, మీరు నీట్గా చూపిస్తున్నాను మీకు. ఈ కింద నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 2 బ్రాంచ్లు వచ్చినాయి. 2 బ్రాంచ్లు వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుకు కటింగ్ చేసాం. అక్కడి నుంచి 2 అడుగులు హైట్ అయిన తర్వాత కటింగ్, ఇక్కడ నుంచి మళ్ళీ 4 బ్రాంచెస్ వచ్చాయన్నమాట. కటింగ్ చేస్తాను మనం బ్లైటెక్స్ అనేది సిఓసి అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనం సిఓసి అప్లై చేయడం జరిగిందనమాట. సిఓసి అప్లై చేసుకోవాలన్నమాట. సిఓసి అప్లై చేస్తే ఏమైపోతుందంటే కింద అక్కడ కటింగ్ చేసిన భాగంలో అనేది రోగం రాకోకుండా, ఫంగిసైడ్ కాకోకుండా కొమ్మలు అనేది చాలా బాగా రావడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అక్కడ కటింగ్ చేసాము, తర్వాత అక్కడి నుంచి 2 అడుగులు అనేది మొక్క ఇప్పుడు హైట్ అయిందనమాట. 2 అడుగులు అయిన తర్వాత మళ్ళీ మనం ఒక అడుగు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలని మీకు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఇదే గమనించాలి. చూడండి మొక్కలు అనేది ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు 5 నెలలు అయింది కదా, 5 నెలలు కంప్లీట్ 5 నెలలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 6 నెలలకు పడింది. చూడొచ్చు ఎన్ని మొక్కలు అనే బ్రాంచెస్ వస్తున్నాయి. చాలా వరకు మెయిన్ రైతులు అనేది ఇదే చూసుకోవాలన్నమాట. కింద అడుగు నుంచి అడుగున్నర భాగము కటింగ్ చేసుకోవాలి. వాటర్ మేనేజ్మెంట్ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు వీడియోను చివరి దాకా చూడండి. ఇప్పుడు కటింగ్ చేస్తాము, కటింగ్ చేసిన తర్వాత ఏం చేసుకోవాలని కూడా, చిన్న మొక్కకైనా కానీ పెద్ద మొక్కకైనా కానీ బ్లైటెక్స్ సిఓసి కాప్రాక్సిక్లైడ్ అనేది ఏ విధంగా పెట్టాలనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పినా కదా, నేను అక్కడ కటింగ్ చేసాము. అక్కడి నుంచి 2 అడుగులు వచ్చినాక 1 అడుగు కటింగ్ చేసాము. 1 అడుగు కటింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి 2 ఫీట్ ఇప్పుడు 2 అడుగులు వచ్చేసింది. 2 అడుగులు వచ్చిన తర్వాత ఇప్పుడు కటింగ్ చేస్తాం. కటింగ్ చేయను, ఇప్పుడు ఈ బ్రాంచెస్ అనేది 2 అడుగులు వచ్చినాయి అనమాట. ఇప్పుడు 1 అడుగు కట్ చేసేసుకో. ఇక్కడ ఈ భాగంలో కటింగ్ చేసేసుకో. అక్కడ 1 అడుగు కటింగ్ చేసుకో. కటింగ్ చేస్తాను మనం వచ్చేసి అన్ని ఒకే లెవెల్లో కటింగ్ చేసుకో. చూసుకో, ఒకే లెవెల్లో కటింగ్ చేసేసుకో. అది కూడా అంతే, ఒకే లెవెల్లోనే. 2 అడుగులు వచ్చింది కదా, 1 అడుగు కట్ చేసేసుకో. ఎప్పుడైనా కానీ చూడు, కటింగ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు కటింగ్ చేసావు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలా. ఇప్పుడు కొమ్మకి గ్యాప్ ఉంటుంది. కొమ్మకి గ్యాప్ ఉన్నప్పుడు ఈ సెంటర్ పాయింట్ లో కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొన్ని బ్రాంచెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట. అర్థమైందా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట. మధ్యలో కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేసావు, కరెక్ట్గా చేసావు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం కటింగ్ చేసేసాం అనమాట. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లైటెక్స్ సిఓసి అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలన్నమాట. ముందర ఒకరు కటింగ్ చేసుకుంటూ పోతుంటే ఒకరు పేస్ట్ చేసుకుంటూ పోవాలన్నమాట. మీరు చూడొచ్చు, మీరు చిన్న బట్ట అనేది కట్టుకున్న దానికి బట్టకి అనేది కొద్దిగా వాటర్ వేసుకునేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. బ్లైటెక్స్ సిఓసి కాప్రాక్సిక్లైడ్ అనేది ఈ విధంగా మనము పూసుకోవాలన్నమాట. ఇప్పుడు 5 నెలలు అయిన తర్వాత మనము ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు బ్లైటెక్స్ అనేది ఇలాగ అప్లై చేస్తున్నట్టు చూడొచ్చు, మీరు నీట్గా మీకు చూపించడం జరుగుతుంది. బ్లైటెక్స్ అనేది ఇలాగా అప్లై చేశారు. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు మొదలు అనేది అడుగు నుంచి అడుగున్నర ఉంది కదా, దీన్ని కూడా మనం బ్లైటెక్స్ అనేది పూసుకోవాలన్నమాట. ఎందుకంటే రూట్ బర్నర్ కానీ పురుగు అనేది కొట్టుకోకుండా ఉంటుంది. ఓకేనా, చెదులు అనేది ఎక్కకోకుండా ఉంటుంది. ఓకే, దాని ద్వారా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం సున్నం అని ఉంటుంది. సున్నం అనేది ఒక 1/2 కేజీ తీసుకుంటే బ్లైటెక్స్ అనేది దాంట్లో ఒక 100 గ్రాములు వేసేసి కలుపుకొని నీట్గా ఒక బట్టకి వేసుకొని మామూలు సున్నం ఎలా పూస్తామో అలాగే నీట్గా పూసేసేయండి అనమాట. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది, మీకు ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇలాగ మనం దానికి మొదలు పూసుకుంటే ఏమైపోతుందంటే కింద మనకి మొక్క చాలా బాగుంటుంది. ఓకే, స్టెమ్ బర్నర్ రూట్ బర్నర్ రాకోకుండా ఉంటుంది అనమాట మీకు. సరేనా, నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు 5 నెలలు కంప్లీట్ అయింది కాబట్టి మీరు దాన్ని చూసుకుంటే కనుక చాలా వరకు బాగుంటుంది అనమాట.
సరేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయి మారుతి గారు మీకు? మొక్క చనిపోతుందని చెప్పారు కదా, ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. మొక్క ఎందుకు చనిపోతుంది, ఏ విధంగా చనిపోతుంది, మీరు స్టార్టింగ్ లో ఏం తప్పులు చేశారని కూడా మనం ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు చేశారు, నేను చూపించాను. ఇప్పుడు మొక్కలు ఈ విధంగా ఇంత అందంగా మొక్కలు ఒకటే లెవెల్ ఉన్నాయంటే మీరు 3 నెలల కింద మీరు అప్పటి నుంచి మీరు కంట్రోల్ చేసుకున్నారు. వాడిని కంట్రోల్ చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు మొక్క అనేది ఎదుగుదల బాగుంది, ఒకే లెవెల్ ఉంది. ఓకే, మనకి 9 నెలలు రావాల్సిన మొక్క మనకి 6 నెలలకే వచ్చేసింది. సరేనా? మొక్క చూడొచ్చు, ప్రతి ఒక్క న్యూట్రియన్స్ అనేది మొక్కకు అందింది. ఇప్పుడు మన ఆకుల పరంగా చూసుకోవచ్చు. మనము మొక్కకు అనేది ప్రతి ఒక్క న్యూట్రియన్స్ అందుతుంది. కాబట్టి ఈ విధంగా గ్రీనిష్ అనేది కానీ మన ఆకు అనేది ఇంత బాగుంది చూడండి ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే ఒక మొక్క చూపిస్తాను మీకు, మొక్క ఏ విధంగా అయిందని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ఈ మొక్క అనేది ఇక్కడ చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయిందంటే దీనికి ఏరుపురుగు అనేది రాదండి, నెమటోడ్స్ అనేది రాదు దీనికి వచ్చేది ఏమంటే ఇది రూట్ రాట్. ఓకే, ఈ రూట్ రాట్ అనేది ఎందుకు వస్తుందంటే వాటర్ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల. వాటర్ అనేది దీనికి చాలా తక్కువ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే జాగ్రత్త పడ్డారు అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే రోగం వచ్చిన తర్వాత ఫోటో పెడతారు. ఫోటో పెట్టిన తర్వాత లేస్తారు, మేము నెల నుంచి నీళ్ళు ఇవ్వలేదు దానికి కానీ చనిపోతున్నాయి అంటారు. కానీ మనము స్టార్టింగ్ నుంచినే మొక్క నాటిన తర్వాత నుంచి కూడా మనము నీళ్ళు యజమానం అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే మాత్రం మొక్కనే చనిపోదు. మీరు స్టార్టింగ్ నీళ్ళు ఇస్తుంటే మొక్క ఎదుగుతూనే ఉంటుంది, నీళ్ళు ఎన్ని ఇచ్చినా తీసుకుంటా ఉంటే ఎదుగుతూ ఉంటుంది. కానీ మనం 5 నెలల తర్వాత మొక్క అనేది చనిపోవడానికి స్టార్ట్ అయిపోతుంది. 5 నెలలు కానీ 9 నెలల నుంచి కానీ కంటిన్యూగా మొక్క అనేది మనకి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. దానివల్ల మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీనికి మొక్క రోగం వచ్చేసింది కదా, ఆ మొక్క అనేది దాంట్లో తీసేసి ఆ మన్ను బయటికి వేసేసి వేరే కొత్త మన్నులోకి మనము సుడమనపాసు వేపాకు అనేది వేప పొడి అనేది కలుపుకొనేసి కొత్త మన్ను పై మన్ను కిందికి వేసేసి లోపల తీసిన మన్ను బయటికి వేసేసి ఇక్కడ కొత్త మొక్క అనేది నాటుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఈ డిప్పర్ అనేది మనం ఇప్పుడు స్టార్టింగ్ అనేది ఆ డిప్పర్ చూపించు. మీరు ఫస్ట్ వేసింది అది ఫస్ట్ ఇక్కడ వేసారు మీరు. ఓకేనా, ఫస్ట్ అక్కడ వేశారు. నేను చెప్తాను మళ్ళీ తర్వాత ఏం చేశారు మీరు, అక్కడి నుంచి అడుగు దూరంలో ఒకటి. ఓకే, అడుగు దూరంలో ఒకటి మీరు చూడొచ్చు, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అనమాట. ఇప్పుడు అడుగు దూరంలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే రూట్ వ్యవస్థ కూడా మనం ఆల్రెడీ అడుగున్నర దూరంలో వెళ్ళి ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా నీళ్ళు అనేది పోవడానికి మొదల దగ్గర నీళ్ళు ఎక్కువ పోకూడదు అనమాట. ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళలోకి మనము ఒక 5 గంటలకి మనం కాళ్ళలో నీళ్ళు నడిస్తే ఏమైపోతుందంటే కాళ్ళు తెల్లగా అయిపోతాయి అనమాట. దీనికంతా మనం 2-3 అవర్లు నీళ్ళు ఇస్తామంటే లోపల ఎయిర్ అనేది నల్లగా అయిపోతుంది అనమాట. సరేనా? ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మీరు డ్రిప్ చేసిన తర్వాత మొక్క ఏమన్నా మీకు డ్యామేజ్ అయిందా? మొక్క డ్యామేజ్ కాలే కదా. ఈ విధంగా మనకి చెట్టు నుంచి అడుగు భాగం ఇక్కడ వేసిన తర్వాత మొక్క ఏమైనా డ్యామేజ్ అవుతుందా? కాలేదు కదా. ఎందుకంటే ఏదన్నా కానీ మనం ముందు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంకొక విషయం ఏమంటే అదే ఇప్పుడు ఇందాక చెప్పా కదా మీకు, మొదలు మనకి స్టెమ్ రావాల. స్టెమ్ అనేది మనకి మన మొక్క అనేది కట్టె మీద ఆధారపడకూడదు. మొక్క అనేది తానే దాని మొదలుతోనే ఆధారపడి ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ స్టెమ్ చూడొచ్చు ఎంతలా ఉంది అది. ఓకేనా, స్టెమ్ ఎంత లావుని చూడొచ్చు ఇది మనకి. ఓకేనా, ఇప్పుడు ఏం చేసాము మనము ఇక్కడ కటింగ్ చేసాము. ఇక్కడ నుంచి 2 అడుగులు వచ్చినాక మళ్ళీ 1 అడుగు కటింగ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ 2 అడుగులు వచ్చింది, ఇప్పుడు కటింగ్ చేస్తాం అనమాట. ఇంకా మీరు అడుగు చెప్తున్నా కదా, అడుగు నుంచి ఇంకా కింద కట్ చేసుకో పర్లేదు. కటింగ్ ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ కటింగ్ చేసావు నువ్వు. ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత 2 అడుగులు వచ్చేసింది. 2 అడుగులు వచ్చిన తర్వాత నువ్వు 1/4 అడుగు కటింగ్ చేసుకో, 1.25 అడుగు కట్ చేసుకో, ఏం కాదు. అక్కడి నుంచి ఆటోమేటిక్ బ్రాంచెస్ వచ్చేస్తాయి నీకు. కొమ్మలు అనేది ఉత్పత్తి అయిపోతాయి అనమాట. ఇప్పుడు చూడు, దీనికి దాదాపు అంటే 11 నుంచి 12 పిలకలు వచ్చేసాయి అనమాట. ఇంకా ఇప్పుడు కటింగ్ చేసి దానికి 4 వస్తే ఎన్ని అవుతాయి? ఓకే, అప్పుడు ఆ కటింగ్ చేసిన తర్వాత ఏమైపోతుందంటే ఆ కటింగ్ చేసిన తర్వాత పైకి అనేది అది ఆహారం ఇవ్వలేదు. ఆ ఈలెన్ టైంలో ఏమైపోతుందంటే చెట్టు మొదలు ఊరుతుంది అనమాట. మనకి చెట్టు మొదలు అనేది ఊరేదే కావాల్సిండేది, మనకి అదే కావాల్సిండేది. అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. ఇంకాను నీకు ఇంకా అదే మెయిన్ ప్రాబ్లం వచ్చి అదే నీకు మెయిన్ ఇది. ఇప్పుడు ప్రతి ఒక్క లైన్ కూడా నువ్వు డోర్ సెట్ గోల్డ్ అనేది వేసినావు కదా, ఒక లైన్ కి ఎన్ని మొక్కలు పట్టినాయి? 40కి వచ్చేసి ఒక 4 మొక్కలు డోర్ సెట్ వేసినావు కదా. ఓకే, హర్మన్ అంటే ఒక 4 మొక్కలు. ఓకే, 10 మొక్కలకు వచ్చేసి మామూలుగా మనం రైతులు చెప్పడం ఏమంటే 10 మొక్కలకు వచ్చి ఇప్పుడు 100 మొక్కలకు వచ్చి 10 మొక్కలు
హెచ్ఆర్ అంటే నేను 10 మొక్కలు డోర్సెట్ గోల్డెన్ 80 మొక్కలు వచ్చి అన్నా వెరైటీ. ఓకే, 10 మొక్కలు వేసేటట్టుకుంటే దాంట్లో హర్మన్ 19 డోర్సెట్ ఒకటి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం డోర్సెట్ కి హర్మన్ 19 మనకి ఈ ఆకులు వ్యత్యాసం అనేది మనం రైతులకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు మనము, చూడండి ఈ పెద్ద ఆకు వచ్చేసి డోర్సెట్ గోల్డెన్ అంటే ముళ్ళు ఎక్కువ ఉంది, ఆకు బెండ్ ఉంది. ఇది ఈ ఆకు పక్కలో ఉండే ఆకు బెండ్ లేదు, స్ట్రైట్ గా ఉంది అనమాట. ఓకే, ఇది డోర్సెట్ గోల్డెన్, ఇది హెచ్ఆర్ఎం అంటే నేను అన్నా వెరైటీ చూపిస్తాను మీకు. అన్నా వెరైటీ అనేది ఆకు అయితే జంపుగా ఉంటుంది, సైడ్కి అనేది ముళ్ళులు రాదు ఇది. ఓకే, ఈ విధంగా 3 ఆకులకి చాలా మార్కు తేడా అనేది మనకి ఉండడం జరుగుతుంది అనమాట. డోర్సెట్ అనేది ఎందుకు ఇస్తామంటే మగ మొక్క అనమాట. అది ఎంత పూత పిండి వచ్చిందంటే అంత మన ఈ తేనీగలతో పాలినేషన్ అనమాట, అనుసంధానము. ఓకే, ఈ అనుసంధానం అనేది ఎంత అయిందంటే అంత అనేది మనకి ఈ తోటలో అనేది కాపు పూత పిందు నిలబడడానికి కానీ కాయ సైజు రావడానికి కానీ చాలా వరకు బాగుంటుంది అనమాట. ఈ డోర్సెట్ గోల్డెన్ అనేది మనకి ఎరువులు ఇవ్వకున్నా కానీ అది ఎదిగిపోతుంది అనమాట. మగ మొక్క కదా అది, ఆడ మొక్కకైతే 176 ఉంటాయి అనమాట. అట్లా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం సంసార పరంగా కానీ మన ఇంట్లో మనం ఏంటి చూస్తాం చెప్పు, బట్టలు వేసుకున్నాము బయటకు వెళ్ళిపోయినాము. ఆడదైతే పిల్లలు చూసుకోవాలా, వంట చేయాలా, కసు నూకల్లా, బట్టలు ఉతకల్లా, ఎన్ని పనులు ఉంటాయి. అట్లా ఈ దీనికి అంతే అనమాట. మగ మొక్కకు అనేది మనం పెట్టగానే అట్లా వెళ్ళిపోతుంది అనమాట. అది దానికోసం ఇవి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మొక్క అనేది అడగాలన్నమాట, నాకు నీళ్లు కావాలని అడిగినప్పుడు మాత్రమే నీళ్ళు ఇవ్వాలి. మన ఊరికే మనం బోర్ ఉంది, మనం స్విచ్ ఉంది ఆన్ చేసినామంటే కాదడా, అది ఆకలి కాలే దానికి, కింద అనేది తేమ అనేది ఆరాలన్నమాట. అది ఓకే, ఏర్లు అనేది అడుగుతా ఉండాలన్నమాట, వాటర్ అప్పుడు మనం వాటర్ ఇచ్చినామంటే సరిపోతుంది అనమాట. సరేనా, మగ మొక్క చూడు వాటర్ లేకుండా వారం అనేది ఎంత కలగా ఉంది చూడు ఇది. సరేనా, ఈ విధంగా ఇప్పుడు మొక్కలు కొన్ని ఎదుగుతాను లేదు కదా, ఆ మొక్కలకి ఏమంటే హ్యూమిక్, ఫల్విక్, అమీనో, సీవీడ్, సిలికాన్ ఇవన్నీ కావాలన్నమాట. కొన్ని ప్రదేశాలు ఏమైపోతుందంటే దానికి ఏరు దిగేంత ఇది ఉండదు అనమాట. ఆ టైంలో మనము ఇది హ్యూమిక్, ఫల్విక్, అమీనో, సీవీడ్, సిలికాన్ ఇవన్నీ కలిపిండేది ఒక మందు వేసేసుకున్నామంటే సరిపోతుంది. మీరు ఈసారి అక్కడ చిక్బలాపూర్ నర్సరీకి వచ్చినప్పుడు అక్కడ ఆఫీస్ లో ఉంటా కదా నేను, అప్పుడు వచ్చి అక్కడ తీసుకొని వచ్చేసి చెట్టుతో మొదలు ఇట్లా పాజ్ చేసుకోవాలన్నమాట. తేమ ఉన్నప్పుడు మాత్రమే, తేమ ఉన్నప్పుడు చెట్టు మొదల దగ్గర ఇట్లా పాజ్ చేసేసుకొనేసి నీట్ గా ఒక చెట్టుకు వచ్చేసి 250 ml ఇట్లా పోసేసినామంటే చెట్లు మొదల దగ్గర రూట్ వ్యవస్థ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట. ఇది చూడు, ఇదంతా కొద్దిగా డల్గా ఉండదు చూడండి సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, దీనికి మనకి ఇప్పుడు వ్యాము, పిఎస్బి మరి దాంతోపాటు సుడోమోనాపాసు ఈ 3 మొత్తం దాంతోపాటు అది వేసిన తర్వాత చెట్టు మొదల దగ్గర మళ్ళీ ఒకసారి హ్యూమిక్ యాసిడ్ ఇట్లా కొంచెం డ్రించింగ్ చేసినామంటే 100% అనేది భూమి అనేది కొంచెం లూజ్ అయిపోయి ఏరు వ్యవస్థ అనేది బాగా జరుగుతుంది అనమాట. ఒకేసారి వచ్చినప్పుడు అక్కడ మీరు వ్యాము, పిఎస్బి, ఓకేనా, మళ్ళీ సూడోమోనాపాస్ ఈ 3 కలుపుకుంటే కన్నా చాలా బాగుంటుంది అనమాట. ఇది మీకు ఒక మొక్క ఇచ్చే కదా M111 అనమాట. ఇది M111 అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి తొందరగా అనేది పూత పిందు కానీ కాయ అనేది తొందరగా అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఇచ్చింది అన్నా హర్మన్ డోర్సెట్ అనేది మనకి ఈ డిసెంబర్ కొన్ని మొక్కలు కూడా పూత వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు కటింగ్ చేస్తాం కదా, కటింగ్ చేస్తేనే ఆటోమేటిక్ పూత పిండి అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మామిడి పూత యా సీజన్ లో ఎట్లా వస్తుందో దీనికి కూడా సీజన్ ఏమంటే డిసెంబర్ లో అదే డల్ అయిపోయింది అనమాట. డల్ అయిన దానికి ఏం చేయాలా, లాస్ట్ టైం ఏం చేశారు మీరు డల్ అయిన దానికి? లాస్ట్ టైం వాటర్ తగ్గించినాము, డ్రించింగ్ చేసినారు. అది ఒకసారి క్లోరోపరిపాసును సాఫ్ 2 కలిపి చేశారు, మళ్ళీ సుడోమోనాపాస్ కూడా ఒకసారి చేసినారు అనమాట. ఇప్పుడు కూడా ఒకసారి అట్లా చేసుకుంటే చాలా వరకు మేలు అనమాట. ట్రైకోడర్మా, సుడోమోనాపాస్ 2 ఆపోజిట్ అనమాట. అవి యాక్చువల్లీ వేరే తోటలో అయితే వేయకూడదు దానికి, కానీ దీనికి వేసామంటే ఏమైపోతుందంటే మనకి ఈ మొక్క అనేది మళ్ళీ రికవర్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మీరు గవర్నమెంట్ లో కూడా చూసుకున్నది ట్రైకోడర్మా, సుడోమోనాపాస్ 2 మీరు పౌడర్ కన్నా వేయించుకోవచ్చు, లేకుంటే ట్రైకోడర్మా 1 kg, సుడోమోనాపాస్ అనేది 1 kg తీసుకొని 200 డ్రమ్లో కలుపుకునేసి ఓకే ఒక మొక్కకు వచ్చి 300 ml చెట్టు మొదలకి అట్లా చిన్నగా పాజ్ చేసేసి తేమ ఉన్నప్పుడు మొదల్లో పోసేసామంటే
రికవర్ అయిపోతుంది. అన్ని చెట్లకు కాకుండా మీకు ఇవాళకి మీరు రెండు సార్లు రెడీమిల్ గోల్డ్ కూడా డ్రించింగ్ చేశారు, ఫోటో పెట్టింటే కదా మీకు, అది కూడా చేశారు కదా. దానివల్ల ఇప్పుడు మొక్కలు కన్నీ పోసారా, మరి రోగం వచ్చిన దానికి మాత్రం మొత్తం మొక్కలు పండే. ఇప్పుడు వేరే దానికైతే రాదు. ఇలాంటి మొక్కలకి అంటే ఎల్లో ఇచ్చిన కొంచెం మొక్కలకి ఇంకొకసారి డ్రించింగ్ చేసుకుంటే చాలా మంచిది. అవసరం లేదు. ఆల్రెడీ ప్రతి ఒక్క మొక్క మీకు 95% మొక్క అనేది ఆరోగ్యంగా ఉంది మొక్క. ఓకేనా. ఇప్పుడు మనం లాస్ట్ టైం చేసిన తప్పుల వల్లనే ఇది అయింది అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఇది రాకుండా చూసుకోండి అనమాట. ఇప్పుడు ఇలాంటి మొక్కలు ఏవేవి ఉంటాయో ఒక బకెట్లో వేసుకొని కొన్ని మందులు తీసుకొని వచ్చి వేసేసుకోండి. ఓకే. మొక్కలు ఎక్కడ ఎదగలేదో అక్కడికి వస్తే వ్యాము, పిఎస్బి, మోనాసు, ఓకే, ఇది కలిపి కొన్ని ఇస్తాను, తీసుకొని వచ్చి వేసేస్తే సరిపోతుంది. ఎక్కడ ఎదగలేదు అక్కడ. మళ్ళీ లిక్విడ్ కూడా ఇస్తాను, ఆ లిక్విడ్ కూడా తీసుకువేసుకోండి మీరు. అంతే, మీకు బయట చిక్కుతుంది, నేను కూడా బయట తీసుకొస్తాను, నా దగ్గర మీరు తీసుకొని వేసుకోండి, ఏం పర్లేదు. అంటే మామూలుగా అయితే బయట మనకి హ్యూమిక్, ఫల్విక్ సెపరేట్ దొరుకుతాయి. మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టరీ దగ్గరికి వేసి హ్యూమిక్, ఫల్విక్, అమినో, సీవిడ్, సిలికాను, ಮತ್ತೆ పిహెచ్ బ్యాలెన్సింగ్, అంటే పిహెచ్ కూడా కరెక్ట్గా ఉండాలి భూమిలో కూడా అనమాట. కొన్ని చోట్ల పిహెచ్ బ్యాలెన్సింగ్ అనేది కొంచెం ఇన్బ్యాలెన్సింగ్ ఉంటే ఏమైపోతుంది అంటే కదా మొక్క ఎదుగుదల అనేది నిలిచిపోతుంది అనమాట. అప్పుడు మనం దాంట్లో కూడా పిహెచ్ అనేది బ్యాలెన్సింగ్ కావాలని చెప్పేసి కొన్ని మంత్ రెడీ చేసుకున్నాం అనమాట. అది వేసుకుంటే కానీ చాలా వరకు బాగుంటుంది. మేమైతే మీ సలహాలు సూచనల మేరకు 1000 మొక్కలు తీసుకొని వచ్చి నాటినాము. దానివల్ల ఈరోజు తోటంతా బాగానే వచ్చింది. మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి సలహా సూచనలను పాటించడం వలన చెట్టు మొదల నుంచి ఎదుగుదల అనేది బ్రహ్మాండంగా వచ్చింది. మా ఏరియా అంతా యాపిల్ పెట్టినామంటే అందరూ మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. అయినా దాన్ని మేము ఏదైనా కానీ సాధించి చూపించాలనే ఉద్దేశంతోనే యాపిల్ మొక్కల్ని నాటడం జరిగింది. అలాగే సార్ చక్రపాణి యాదవ్ సార్ గారి సలహా సూచనల మేరకు వారి ఈరోజు మా తోటకు వచ్చి వాళ్ళ సలహా సూచనలు ఇచ్చినందువలన వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ దీనిని ముగిస్తున్నాం.